నాకు డౌట్గా ఉంది. అడుగుదాం అనుకున్నాను. ఓకే, శేఖర్ భాషా గారు, ఆమె అంటోంది మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని. మీరు అంటున్నారు రాజును వదిలేయని. 11 ఏళ్ళుగా వాళ్ళు కలిసి ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు రాజును వదిలేయాలి? ఒకసారి నేను జనాలను కూడా అడుగుతున్నాను, ఈ షోను చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు? రాజ్ తరుణ్ లావణ్యంలో ఎవరి మాటల్లో వాస్తవం ఉందనుకుంటున్నారు, ఎవరి మాటల్లో అవాస్తవం ఉందనుకుంటున్నారు, ఎవరు దొంగ నాటకాలు ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. శేఖర్, రాజుని ఎందుకు వదిలేయాలి? రాజును వదిలేయండి అని చెప్పే హక్కు మీకుందా? అసలు రాజు కావాలని అడిగే హక్కు ఆవిడకుందా? ఆవిడ వేరే వాడితో మూవ్ అయిపోయిన తర్వాత రాజుని అడిగే హక్కు ఎలా ఉంది? ఎలా చెప్తారు? ఆవిడ స్వహస్తాలతో, ఇదిగోండి లాస్ట్ పేజ్లో, ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ప్రయత్నం చేశారు. నా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించి నా మానసిక క్షోభకు గురి చేసి కావున తమ చర్యలు తీసుకోవాలి. ఇట్లు లావణ్య సంతకం కూడా ఉంది. ఇవ్వండి, మొత్తం పేపర్లు అండి ఇవ్వండి. ఏంటిది? లావణ్య ఇందాక మనం చెప్పింది ఆ కంప్లైంట్, పటాపురం కంప్లైంట్, ఈ ఎఫ్ఐఆర్ ఆవిడ స్వహస్తాలతో రాసింది. ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను రాయలేదని చెప్పండి. ఏంటన్నారు? నేనే రాయలేదని చెప్పమంటున్నాను లావణ్యని. అది నేనే కాదు, అసలు ఈ మనిషే నేను కాదు. లావణ్య, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఒక కంప్లైంట్ మీరు మస్తాన్ సాయిపై ఇచ్చారు. మస్తాన్ సాయి, రైట్? ఒక్కటి కాదు సార్, 3 కంప్లైంట్లు ఉన్నాయి అబ్బాయి మీద. మస్తాన్ సాయి ఈ అమ్మాయి మళ్ళీ ఇదే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మన షీ టీమ్స్కి అక్కడ నా గుంటూరులో న్యాయం చేయలేదు, ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆల్రెడీ పెట్టావు కదమ్మా వెళ్ళని చెప్పి పంపించారు. అప్పుడు కూడా రాజ్ తరుణ్ని తోడుగా తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి, రాజ్ తరుణ్ నా ఫ్రెండు, మస్తాన్ సాయి నా మొగుడు, పోరాటం నా మొగుడు కోసం, నాకు మస్తాన్ సాయిని ఇప్పించండి, నాకు మస్తాన్ సాయి ఇప్పించండి అని చెప్పి 2023 ఏప్రిల్లో పోరాటం చేసింది. రాజ్ తరుణ్ ఎందుకున్నాడు పక్కన? ఎందుకంటే పరపతి కోసం అక్కడికి, అంటే ఆవిడ కేసు యాక్సెప్ట్ చేయట్లేదు, గుంటూరులో పెట్టావు కదమ్మా అంటున్నారు. రాజ్ తరుణ్ లావణ్య 11 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని ఉంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఓకే, 11 సంవత్సరాలు అబద్ధం సార్. లేరా? 3 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయి డ్రగ్స్ కి ఓకే, నేను అనేది అది కాదు. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు కదా 3 ఏళ్ళు. ఓకే, వాట్ ఎవర్ ఉన్నారు కదా. ఉన్న తర్వాత మళ్ళీ మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేయడానికి రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు? రాజ్ తరుణ్ మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్ లో పక్కన ఎందుకున్నాడు? లావణ్య పక్కన. ఎందుకంటే పోలీసులు ఈవిడ కంప్లైంట్ ని తీసుకోవట్లేదు. నువ్వు ఆల్రెడీ గుంటూరులో కంప్లైంట్ పెట్టావు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అది కాదు. అంటే లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరు ఫ్రెండ్స్ వైఫ్ ఏదైనా రిలేషన్ లో ఉన్నప్పుడు, ఆమె వేరే రిలేషన్ లో ఉందని అనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. మస్తాన్ యాదవ్ మీద సార్ వదిలేస్తే మూసుకొని నేను చెప్పినట్టు అంటే ఏమంటుంది? నన్ను పట్టుకుని తిరుగు, నేను ఎవరి మీద కంప్లైంట్ చేస్తాను, ఆ వెనక రాస్తాను బెదిరించిందని మీరు చెప్తున్నారు. ఇది నమ్మాలా? ఇది నమ్మాలా? భయంకరమైన సత్యం ఇది, భయంకరమైన సత్యం. రోజు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. రాజ్ తరుణ్ లావణ్య కొడుతుంది, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. రాజ్ తరుణ్ విషయం చెప్పడు, మీరు మాత్రం రాజ్ తరుణ్ కంటే అగ్రెసివ్ గా వచ్చి చెప్తారు. రైట్? వినండి వినండి వినండి. ప్లీజ్ 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 ఆపండి 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 ప్లీజ్ శేఖర్, ప్లీజ్ 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 ఆపండి. అందరూ బూతులు వస్తున్నాయి. శేఖర్ ముందు పెడతాను ప్లీజ్, వాటిని మైక్ లో వినిపించొద్దు. శేఖర్ ప్లీజ్ ప్లీజ్, నేను తీసుకుంటా. ఓకే, ఆడియో నేను తీసుకుంటా. ప్లీజ్ కాసేపు వినిపి, నేను ప్లే చేస్తా. శేఖర్ వాటి నాకు పంపించు. లావణ్య మాటలవి, లావణ్య మాటల. ఓకే ఓకే, ఒక్కసారి వాటిని లైవ్ లో ప్లే చేయండి. శేఖర్ ప్లీజ్ లైవ్ లో ప్లే చేయండి ప్లీజ్. ఒక్కసారి నేను లావణ్యకి ఫోన్ చేస్తాను. లావణ్య, మీరు ఓకే, ఆడియోకి మీరే విని సమాధానం చెప్పాలి ఎందుకు మాట్లాడారని. మీరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అని చెప్తున్నారు, ఇది నిజమా అబద్ధమా? ఒకసారి ఫిర్యాదులు ఏముందో నేను చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ SHO గారికి నమస్కరించి చేయు విన్నపము. ఘనమైన అయ్యా, నా పేరు మన్నేపల్లి లావణ్య.